నమస్తే వెల్కమ్ టు యాదవ్ విజన్ నేను చిత్రా యాదవ్ మన దేశంలో బీసీలకు విద్యా ఉద్యోగాల్లో 27% రిజర్వేషన్లను ప్రసాదించిన సంఘ సంస్కర్త భారత పార్లమెంటు సభ్యుడు బీపీ మండల్ వెనుకబడిన కులానికి చెందినవారు. బీహార్లోని సహస్రలో అత్యంత ధనికులైన యాదవ జమీందారు ఫ్యామిలీలో జన్మించాడు. పీడిత బీసీల కోసం రిజర్వేషన్లను పోరాడి సాధించి పెట్టిన ఘనుడు భారత రాజకీయాల్లో తక్కువగా ఉన్న బలహీన వర్గాల కోసం పాలసీలపై తీవ్రంగా చర్చించి తీసుకొచ్చాడు. ఆయన రూపొందించిన మండలి కమిషన్ నివేదిక 27% ఇవాళ భారతదేశంలోని బీసీలు రిజర్వేషన్లు పొందుతున్నారు. ఆ రిజర్వేషన్ల ఫలం అయినది. ఇవాళ ఆయన జన్మదినం సందర్భంగా బీపీ మండల్పై యాదవ్ విజన్ ప్రత్యేక కథనం. బీపీ మండల్ విందేశ్వరి ప్రసాద్ మండల్ బీహార్లోని బనారస్లోని ఒక యాదవ్ కుటుంబంలో 1918 ఆగస్టు 25న జన్మించాడు. మాదేపుర జిల్లాలోని మోరో గ్రామంలో పెరిగాడు. మండేపురంలో మండల్ తన ప్రాథమిక విద్యని, దర్భాంగంలో ఉన్న పాఠశాల విద్యని పూర్తి చేశాడు. 1930లలో పాట్నా కాలేజీలో ఇంటర్మీడియట్ పూర్తి చేసిండు. ఆ తర్వాత పై చదువులకై అతను ప్రెసిడెన్సీ కళాశాల కలకత్తాలో చేరిండు. దురదృష్టవశాత్తు ఇంట్లో కొన్ని అనివార్యమైన పరిస్థితుల కారణంగా అతను తన చదువుని విడిచిపెట్టాల్సి వచ్చింది. మండల్ తన 23వ ఏట జిల్లా కౌన్సిల్కి ఎన్నికయ్యాడు. 1945-51 మధ్యకాలంలో మాదేపుర డివిజన్లో జీతం తీసుకోకుండానే జ్యుడిషియల్ మెజిస్ట్రేట్గా పనిచేశాడు. అతని రాజకీయ జీవితం భారత కాంగ్రెస్తో మొదలయ్యింది. 1952లో మొదటిసారి బీహార్ అసెంబ్లీకి శాసనసభ్యునిగా ఎన్నికయ్యాడు. అధికార పక్షంలో ఉండి బీహార్లోని బలహీన వర్గ కుర్మీలపై అగ్రవర్ణ రాజపుత్రులు దాడి చేయడాన్ని నిరసించాడు. 1965లో తన నియోజకవర్గంలో భాగంగా ఉన్న గ్రామమైన పామాలో మైనారిటీలు, దళితులపై పోలీసులు చేస్తున్న అత్యాచారాలపై మాట్లాడాలని కోరుకున్నప్పుడు అధికార పక్షంలో ఉండి ఈ అంశంపై మాట్లాడకూడదని ముఖ్యమంత్రి ఆదేశిస్తే తన మనస్సాక్షిని చంపుకోలేక తను నమ్మిన విలువల కోసం ప్రతిపక్ష పాత్రని వహించడానికి సిద్ధమై సంయుక్త సోషలిస్టు పార్టీలో చేరాడు. ఎస్ఎస్పీ రాష్ట్ర పార్లమెంటరీ బోర్డు చైర్మన్గా నియమించబడ్డాడు. 1967లో జరిగిన ఎన్నికలలో ఎస్ఎస్పీ అభ్యర్థుల ఎంపికపై ఆయన చేసిన కృషి, ఆయన ప్రచారం వల్ల 1962లో కేవలం 7 సీట్లు కల ఆ పార్టీకి 1967లో 69 సీట్లు వచ్చాయి. బీహార్లో మొట్టమొదటి కాంగ్రెసేతర ప్రభుత్వం ఏర్పడింది. అతను పార్లమెంటు సభ్యుడైనప్పటికీ మంత్రివర్గంలో చేర్చారు. ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేశాడు. కానీ పార్టీలో, ప్రభుత్వంలో కొన్ని విభేదాలు రావడంతో కాంగ్రెస్ పార్టీ బయట నుండి మద్దతు ఇవ్వడంతో 1968 ఫిబ్రవరి 1న అతను బీహార్ రాష్ట్ర 2వ బీసీ ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలను స్వీకరించాడు. కాంగ్రెస్ పార్టీ మద్దతు తీసుకుంటూనే రాజీ పడకుండా రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతల అవినీతిపై అయ్యర్ కమిషన్ వేసి విచారణ చేయించాడు. ఆ కమిషన్ నివేదికను బయలుపరచకుండా అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ స్వయంగా ఒత్తిడి తీసుకొచ్చింది. ప్రధానితో అతను మాట్లాడడానికి నిరాకరించడంతో ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టి నెగ్గడంతో 30 రోజులకే మండల్ తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. అతను తరచూ తన మంత్రులకు ఓట్లను సంపాదించడానికి కులపరమైన విజ్ఞప్తి సహించవచ్చు, కానీ ప్రభుత్వాల నిర్ణయాలలో ఏ కులతత్వాన్ని సహించవద్దు అని చెప్పే మండల్ తన ప్రభుత్వంలో పరిపాలనలో ఎక్కడ కులతత్వాన్ని ప్రదర్శించకుండా పాలించాడు. 1967 మార్చి 5న అతను శోషిత్ దళ్ అణగారిన ప్రజల పార్టీని స్థాపించాడు. 1967, 1970 వరకు లోక్సభ సభ్యుడిగా ఉన్నాడు. 1972లో శాసనసభకు తిరిగి ఎన్నికయ్యాడు. 1972లో అప్పటి బీహార్ ముఖ్యమంత్రి పాండే మిథిలా యూనివర్సిటీ పేరుతో అందులో
కింది ఉద్యోగి నుండి వైస్ ఛాన్సలర్ వరకు ఒకే కులం వారితో నింపాలనే ప్రయత్నాలన్నీ వ్యతిరేకించాడు. ఆ తర్వాత 1974లో శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసి జయప్రకాష్ నారాయణ నేతృత్వంలో నడుస్తున్న అవినీతి వ్యతిరేక ఉద్యమాలలో పాల్గొన్నాడు. 1977లో జనతా పార్టీ తరపున లోక్సభకి ఎన్నికై 1979 వరకు కొనసాగాడు. ఎమర్జెన్సీ తర్వాత ఏర్పాటైన జనతా ప్రభుత్వం ఇందిరాగాంధీని డిబార్ చేయాలని అధికార పార్టీ సభ్యులు తెచ్చిన తీర్మానాన్ని మండల్ వ్యతిరేకించాడు. మండల్ తన రాజకీయ జీవితంలో సోషలిస్టు రాజకీయాల ఆలోచనాపరుడిగా పనిచేశాడు. జనవరి 1, 1979న బీహార్ మాజీ ముఖ్యమంత్రి బిందేశ్వరి ప్రసాద్ మండల్ నేతృత్వంలోని వెనుకబడిన తరగతుల కమిషన్ ఏర్పాటుకు రాష్ట్రపతి నోటిఫికేషన్ జారీ చేశారు. ఆయన పేరిట ఈ కమిషన్ను మండల్ కమిషన్గా పిలిచేవారు. బీపీ మండల్ 31 డిసెంబర్ 1981న న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో రాష్ట్రపతి జ్ఞాని జైల్ సింగ్కు నివేదికను సమర్పించారు. ఏప్రిల్ 13, 1982న బీపీ మండల్ పాట్నాలో గుండెపోటు కారణంగా 63 సంవత్సరాల వయసులో మరణించారు. బీహార్లోని మాదేపురాలోని అతని స్వగ్రామమైన మూర్కోలో అతని అంత్యక్రియలు జరిగాయి. మండల్ కమిషన్ నివేదికను పూర్తి శాస్త్రీయ ప్రాతిపదికన రూపొందించారు. సంవత్సరాల తరబడి సుప్రీంకోర్టు ధర్మాసనం మొత్తం దానిలో ఎటువంటి లోటును కనుగొనలేకపోయింది. నివేదిక 5 సంపుటాలుగా ఉంది. మొదటి సంపుటంలో నివేదిక మరియు సిఫార్సున్నాయి. రెండవ దానిలో అన్ని సంబంధిత పేపర్ల ఇండెక్స్ ఉంది. మూడవది భారతదేశం అంతటా కోర్టులలో దాఖలైన కేసుల గురించి మరియు దానికి ముందు స్వేచ్ఛ మరియు రిజర్వేషన్లపై వారి నిర్ణయాల గురించి ఇండియన్ లా ఇన్స్టిట్యూట్ చేసిన వివరణాత్మక అధ్యయనం. నాలుగవ సంపుటంలో ప్రతిష్టాత్మకమైన టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ భారతదేశంలోని 31 రాష్ట్రాలలో కులాల జిల్లాల వారీగా అధ్యయనం చేసింది. 5వ సంపుటంలో వెనుకబడిన తరగతుల కేంద్ర జాబితాలో చేర్చబడిన రాష్ట్రాల వారీగా కులాల జాబితా ఉంది. నివేదికలో 1931లో చివరి కుల ఆధారిత జనాభా లెక్కల ప్రకారం 3743 విభిన్న కులాలతో సహా భారతదేశ జనాభాలో 52% సామాజికంగా మరియు విద్యాపరంగా వెనుకబడిన లేదా వెనుకబడినగా ప్రకటించారు. కానీ షెడ్యూల్ కులాల తెగలకు ఇప్పటికీ 22.5% రిజర్వేషన్ ఉంది. కాబట్టి అనేక ఇతర సిఫార్సులతో పాటు వారు 27% రిజర్వేషన్ను అందించాలని కోరారు. దానిని జోడించిన తర్వాత మొత్తం రిజర్వేషన్ల శాతం 49.5. ఇది సుప్రీంకోర్టు నిర్ణయించింది. సీలింగ్ 50% కంటే తక్కువగా ఉంది. 1989 లోక్సభ ఎన్నికల తర్వాత వీపీ సింగ్ ప్రధానమంత్రి అయ్యాడు మరియు 1980 డిసెంబర్ నుండి కోల్డ్ స్టోరేజీలో ఉన్న మండల్ కమిషన్ నివేదికను ఆగస్టు 7, 1991న పాక్షికంగా అమలు చేశారు. మరోవైపు మండల్ కమిషన్పై తీవ్ర వ్యతిరేకత మొదలయ్యింది. అందువల్ల వాస్తవానికి మండల్ కమిషన్ సిఫార్సులు భారత రాజకీయాలలో మరియు సమాజంలో అలజడికి కారణమయ్యాయి.